కనుపూరు ముత్యాలమ్మ చరిత్ర పార్ట్ 2. కనుపూరులో పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో సిరి సంపదలతో సుభిక్షంగా కలకల్లాడుతున్న గ్రామంలో ఒక మహమ్మారి పోయి మరో మహమ్మారి వ్యాప్తి చెందింది. అదే కలరా వ్యాధి. ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఒక తీవ్రమైన అతిసార వ్యాధి. ఇది ఎక్కువగా కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వలన ఆ గ్రామ ప్రజలు విరోచనాలు, రక్తపు వాంతులు, కండరాల బలహీనతతో, డీహైడ్రేషన్ తో విలవెల్లాడుతూ నీరసించిపోయారు. ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా నయం అవ్వలేని వ్యాధిగా మారిపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న కనుపూరు ప్రజలు ఆ పోలేరమ్మను వేడుకొని మాపై దయ చూపించవమ్మా అని వేడుకున్నారు. ఆ గ్రామ ప్రజలు ఒకరోజు ఆలయ పూజారికి స్వప్నంలో అమ్మవారు కనిపించి ఈ వ్యాధికి మార్గం తెలిపింది. ఈ కనుపూరు గ్రామంలో నా ముద్దుల చెల్లెలు ముత్యాలమ్మ ఈ గ్రామంలో పూజలందక శిలగా ఉంది. నేను చెప్పిన స్థలంలో గ్రామ ప్రజలంతా తవ్వి విగ్రహాన్ని బయటకు తీసి పూజలు జాతరలు జరిపించండి అని స్వప్నంలో చెప్పగా తరువాతి రోజు పూజారి గ్రామ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయగా గ్రామ ప్రజలంతా పోలేరమ్మ తల్లి చెప్పిన స్థలంలో గుంటలు లోడగా ముత్యాలమ్మ తల్లి బయటపడింది. బయటపడిన ముత్యాలమ్మకు పూజలు చేసి గుడి కట్టించి జాతరకు చాటింపు వేశారు. ఈ చాటింపు వేయగానే కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. ఈ జాతర సందర్భంగా ఊరు వాడ అంతా శుభ్రం చేసి ముత్యాలమ్మకు ఒక్క పొద్దులతో ఊరి శుభ్రతతో ఆ గ్రామ ప్రజలకు తెలియకుండానే కలరా వ్యాధి నుంచి బయటపడ్డారు. ఇంకా పోలేరమ్మ ముత్యాలమ్మకు జాతరలు మొదలు పెట్టి తాటికల్లును తీర్థంగా పోసి సొంటెన్న నైవేద్యం పెట్టి పోలేరమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చి ముత్యాలమ్మ అమ్మవారి ముందు నిలిపారు. ఇంకా ఇద్దరి అక్క చెల్లెల తేజస్సును చూడడానికి ఆ జనాల రెండు కళ్ళు సరిపోలేదు. ఇంకా ఈ జాతర సంతోషంలో ఆ గ్రామ ప్రజలకు కలరా వ్యాధి న్యాయమయ్యి ఇంకా ప్రతి సంవత్సరం జాతరలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఇంకా ఈ ఊర్లోని బంధువులు ఈ జాతరలకు విచ్చేసి వాళ్ళు కోరిన కోరికలు, సంతానం లేని వారికి సంతానం, గ్రహ బాధలు, మనశ్శాంతి లేని వారు ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఆ పోలేరమ్మ ముత్యాలమ్మ ఆలయం చుట్టూ తిరిగి నిష్టగా ఉన్న వారికి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరడంతో అది అంతా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా అలానే పక్క రాష్ట్రాలకు పాకి వందలు జనాలు కాస్త వేల మంది జనాలు జాతరలకు తరలి వస్తున్నారు. ఈ జాతర 4 రోజులు జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు మీరు ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.